నేను కాల్ చేసిన అసలు విషయం ఏంటంటే పంతులుగారు జరగాల్సిన కార్యక్రమానికి ముహూర్తం పెట్టారమ్మా. ఆయన మీ జాతకాల్ని పరిశీలించి ఎక్కడా ఎలాంటి లోపం లేదన్నారు. జరిగిన ఆటంకాలనేవి పరిస్థితుల ప్రభావం తప్ప ఎలాంటి దోషాలు లేవని చెప్పారు. అంటే మనకి ప్రతికూలంగా మారే పరిస్థితులు కలగకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలకు భయాలకు లొంగకుండా ఉంటే చాలమ్మా. నీకు అర్థమవుతోంది కదా? అర్థమైంది మ్యామ్. మంచిదమ్మా. ఆర్యతో కూడా ఈ విషయం చెప్పి రాబోయే మీ సంతోష క్షణాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకునే బాధ్యత మీదే. సరే మ్యామ్. అన్నట్టు ముహూర్తం ఎప్పుడు చెప్పలేదు కదా? ఈ నెల 21న ఖాయం చేశామమ్మా, గుర్తుంచుకో. అలాగే మ్యామ్. సరేనమ్మా, ఉంటాను. బాయ్ మ్యామ్. Excuse me, sir. May I come in? Yes, come in, Anu. ఏంటి సార్ గారు వర్క్లో బిజీగా ఉన్నట్టున్నారు? ఏం చేస్తాం మేడం, తప్పదు కదా. సరేగాని నాతో ఏదైనా మాట్లాడేదిందా? ఉందా అంటే ఎప్పుడు కాదు, కానీ విన్నది ఇప్పుడే చెప్పాలని ఉంది. ఏంటను తికమకగా మాట్లాడతావు? అంటే తికమక మక్క తిక్క ఏం లేదు సార్. మరి 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 తర్వాత ఏంటి? దీపావళి. దీపావళి అంటే దీపావళి తర్వాత 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 నాగుల చవితి. నాగుల చవితికి ముందు. ముందేంటి? అంటే అది ఏంటి? కొంపదీసి నాగిని డాన్స్ చేస్తావేంటి? సార్ మరి లేకపోతే ఏంటనో విషయం చెప్పకుండా నాంచితే ఎలా? మరి ఏం చేయమంటారు? ఎలా చెప్పాలో తెలియక సార్, మార్కెట్లో మల్లెపూల రేట్ ఎలా ఉంది సార్? నాకంత ఐడియా లేదు. జస్ట్ మినిట్, జెండని అడిగి కొనుక్కోమంటాను. ఏమని అడుగుతారు? కొనుక్కొని ఆయన తల్లో పెట్టుకోమంటారా? అరే ఎందుకంత కోపమనో? నువ్వు సడన్ గా పూల రేటు పళ్ళ రేటు అడిగితే నాకెలా తెలుస్తుంది చెప్పు? అవును, మీకేమీ తెలీదు. నైట్ మాత్రం చిలిపి చేష్టలు చేయడం మాత్రం బాగా తెలుసు. మార్కెట్లో మల్లెపూల రేటుకి నైట్ వచ్చే నాటీ థాట్స్కి ముడి పెడితే ఎలాను? మట్టి బుర్రని ఏమన్నావు? వర్కాలిక్ అంటున్నాను సార్. థ్యాంక్ యూ అను. సార్, ఆడవాళ్ళు మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారు? లుక్ బాగుంటుందని, స్మెల్ బాగుంటుందని. అది పగలు సార్. అంటే రాత్రి పడుకునే ముందు పెట్టుకుంటే. రాత్రి పడుకునే ముందు పెట్టుకుంటే అయ్యయ్యో, ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు సాగదీస్తే. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు? చెప్పాను కదా సార్, దీపావళి తర్వాత. మరి అంత లాంగ్ క్యాప్ పెట్టుకుని ఇంత ఎర్లీగా చెప్పేస్తే ఎలాను? ఏమైంది సార్? ఏమైందా? చక్కగా వర్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ విషయం చెప్పి నన్ను డిస్టర్బ్ చేసేసావు. ఆ, ఆర్యవర్ధన్ గారు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అవుతారా? ఆ, ఇలాంటి విషయానికి డిస్టర్బ్ అవని మగాడుంటాడా? ఆ ఏంటి సార్ అంటున్నారు? అబ్బే ఏం లేదను. ఆ రోజు ఏం ప్లాన్ చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం, ఎక్కడ ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అక్కడ ఇక్కడ ఎందుకులేండి. అంటే మన ఇంట్లోనే బెటర్ అంటావు అంతే కదా? అన్నటాను ఈసారి పాల గ్లాసు, పందిరి సెటప్లు ఏమీ వద్దు. ఎందుకు సార్? ఎందుకంటే ఏం చెప్తాం, లాస్ట్ టైం నాకు కలిసి రాలేదు సార్. అదే అను, మన ఇద్దరికి కలిసి రాలేదు అంటున్నాను. ఈసారి సింపుల్ అండ్ సూపర్ గా ఉండాలి. ఏం చేద్దాం? కిడ్లీ సెటప్ తో స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? ఏమంటాను? మా శ్రీవారి బాటలోని నేను అంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అప్పటి వరకు ఏదైనా ఇదేంటిది? ఎప్పుడు ముద్దడిగినా ఊరించురికేదే. ఇప్పుడు అడగడమే ఆలస్యం అన్నట్టు ముద్దు చెడిపోయిందంటే బహుశా ఇది ముహూర్త బలం అన్నమాట. అమ్మా సుబ్బు, ఇది నా వల్ల కావటం లేదు. కాసేపు అక్కడ కూర్చుని పోదాం. అలసట తీరిందా పద్దు? తీరింద్రే కాని ఇట్ట ఎంతకాలం వీధులు వీధులు తిరుక్కుంటా. మనం ఎక్కడికి వెళ్ళినా కనుక్కోవటం ఆర్యసారికి పెద్ద కష్టమేం కాదు సుబ్బు. అయినా సరే మనం ఇంకొంతకాలం వాళ్ళందరికీ దూరంగా ఉండక తప్పదు పద్దు. సరే ఆమె సంగతి పక్కన పెట్టు. మనం ఇట్టా స్థిమితంగా ఒక చోట ఉండకుండా ఏడాడో తిరుగుతా ఉంటే వ్యాపారం ఎట్ట సాగుతుంది? మనం ఒక చోట అంటూ ఉంటే పలానా చోట ఇడ్లీ బండి ఉండాది అని అందరికీ తెలిసి అక్కడికి జనాలు అలవాటు పడి వస్తా ఉంటారు. పిల్లి సంసారంలా మారుకుంటూ పోతా ఉంటే ఎవరు వస్తారు సుబ్బు? నీకు ఆ భయమేం అక్కర్లేదు పద్దు. మనం ఎక్కడున్నా వ్యాపారం ఫలానా చోట ఉంటేనే జరుగుతుందన్న ఇదేం లేదు. ప్రస్తుతం రోజులు అలా ఉన్నాయి. నువ్వు ఏ ముహూర్తాన్ని ఈ ఆలోచన ఇచ్చావో కానీ ఎక్కడున్నా ఈ వ్యాపారం బాగానే జరుగుతుందన్న నమ్మకం నాకు కలిగింది. పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల మీద ఉండే ఈ జనాలు టైంకి ఎక్కడ దొరికితే అక్కడ తిని వెళ్ళిపోతుంటారు. కాబట్టి నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. సర్లే, నీ నమ్మకం నీది, నా భయం నాది. అవును సుబ్బు, అమ్మీను ఆర్య సారు మనం ఆ ఇంట్లోనే ఉండామని అక్కడికి ఎత్తుక్కుంటూ వస్తే మనం అక్కడ లేవని తెలిస్తే బాధపడరు? ఏం పర్వాలేదు పద్దు. వాళ్ళు బాధపడినా మనల్ని అపార్థం చేసుకోకూడదని మనం ఇలా వచ్చేయడానికి గల కారణాన్ని వివరంగా ఉత్తరం రాసిపెట్టి వచ్చాను. బుజ్జమ్మ బాధపడినా ఆ ఉత్తరం చదివిన ఆర్యసారికి నా ఉద్దేశం అర్థమై ఆయనే తనకి నచ్చ చెప్తారు. అయినా ఇదంతా చేయడం ఎందుకు సుబ్బు? ఎందుకంటే మన బుజ్జమ్మ అమ్మా నాన్న అన్న ఆలోచన నుంచి పక్కకు వెళ్ళి తనకంటూ ఏర్పడ్డ కొత్త ప్రపంచంలో తనకు తానుగా ఎదగాలి. అలా ఎదుగుతుందన్న నమ్మకం కూడా నాకుంది. అందుకే మనం ఇంకొంతకాలం బుజ్జమ్మకి దూరంగా ఉండటమే మంచిదంటున్నాను పద్దు. నువ్వు ఏం ఆలోచిస్తావో ఏందో నాకేం అర్థం కావట్లేదు సుబ్బు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నాకు గాని ఏ రోజైనా అమ్మీ మీద బాగా బెంగ పుట్టి చూడాలనిపించిందనుకో,
నీకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోతాను, గుర్తుంచుకో. దేనికా నవ్వు? నేనేం నవ్వులో అట్లా కనలేదే, నిజంగానే చెప్తున్నాను. ఏం లేదు పద్దు, నువ్వు నన్ను నా మాటని కాదని వెళ్తానంటే నవ్వొచ్చింది. నవ్వుతావు, ఎందుకు నవ్వవు? పెళ్ళైన కాడి నుంచి ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా నీ తోకెంబడే పోతున్నానని నీకు ఎగతాళైపోయాను. నీ మాట కాదనే రోజు ఏదో ఒక రోజు రానే వస్తుంది, చూస్తూ ఉండు, అప్పుడు తెలుస్తుంది నీకు ఈ పద్దు అంటే ఏంటో. పెళ్లిపీటల మీద నీ పక్కన కూర్చున్నప్పుడే నాకు నమ్మకం ఏర్పడింది పద్దు. ఈ శరీరం కట్టెల్లో కాలేంత వరకు నువ్వు ఇలాగే తోడుగా ఉంటావని. అయ్యో చిచి, ఏందా మాటలు సుబ్బు? అను, ఇవాళ నువ్వు వడ్డించటానికి వీల్లేదు. చాలా రోజుల తర్వాత అందరం కలిసి కూర్చుని తినే అవకాశం వచ్చింది. అందుకే నువ్వు కూడా మా అందరితో కలిసి భోంచేయాలి. పర్లేదు మామ్, మీ అందరికీ వడ్డించాకే నేను భోజనం చేస్తాను. చెప్తున్నాను కదా అను, నువ్వొచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఈరోజే ప్రశాంతంగా కూర్చున్నాం. అందుకే మాతో పాటు భోంచేయి. అంటే మీ ఉద్దేశం ఏంటి మమ్మల్లా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో నా వల్లే ప్రశాంతత మనశ్శాంతి లేదంటున్నారా? అలా ఎందుకు అనుకుంటావు మాన్సి? మీ మాటలకు అర్థం అలాగే ఉంది మమ్మల్లా. ఏదైనా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మాన్సి. అంటే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అంటారా? మరైతే అను వచ్చిన తర్వాత నుంచి అని స్పెషల్గా మెన్షన్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటో మీరే చెప్పండి. మాన్సి, ఈ మధ్యకాలంలో ఎదురైన రకరకాల పరిస్థితుల వల్ల అందరం డిస్టర్బ్గానే ఉన్నామన్న ఉద్దేశంతో అలా అన్నాను. అంతేకాని నీ వల్లనో ఇంకొకరి వల్లనో జరిగాయని నేను అనలేదు కదా. ఇప్పుడందరం కాస్త రిలాక్స్డ్గా కనిపిస్తున్నాం కదా అని, ప్రశాంతంగా అనిపిస్తోంది అన్నాను, అంతే. దీనిలో పెడార్థాలు ఎందుకు వెతుకుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కాస్త పాజిటివ్గా ఆలోచించు మాన్సి. అలాగే మామిలా, పాజిటివ్గా ఆలోచించమని మీరే అంటున్నారు కదా. అలా ఆలోచించే నేనొక డెసిషన్ తీసుకున్నాను. కంగారు పడకండి. నేనేమీ మీరు షాక్ తినే నిర్ణయం తీసుకోలేదు. వర్క్లో అనుకి పోటీగా నిలబడి నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా హెల్దీ కాంపిటీషన్ అన్నమాట. వెరీ గుడ్ మాన్సి. వర్క్లో కాంపిటీషన్ ఉండడం చాలా మంచిది. అప్పుడే ఒకరిని మించి ఒకరు ఇంప్రూవ్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. ఎస్ బ్రోయిన్లా, మీరు చెప్పినట్లే టీం వర్క్ ఫార్ములాని ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. నైస్ మాన్సి. కాకపోతే మీరు నాకొక చిన్న ఫేవర్ చేయాలి బ్రోయిన్లా. ఏంటి మాన్సి? ఆఫీస్లో నా వర్క్స్ అన్నిటికీ సపోర్ట్గా మీరని నాకు అసిస్ట్ చేయాలి.
అదేంటి మాన్సి, ఆల్రెడీ ఒకసారి ఆర్య మీరాని నీకు వర్క్లో హెల్ప్గా అపాయింట్ చేస్తానంటే తనతో కంఫర్ట్గా ఉండదని నువ్వే వద్దన్నావు కదా. మరిప్పుడు నువ్వే మళ్ళీ మీరాని కావాలంటున్నావు. అనుని నేను అపోజ్ చేసి ఓడించాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి కదా. అందుకే అంటే అప్పుడు నాకు మీరా క్యాపబిలిటీ తెలియక అలా అన్నాను మోమెన్లా. ఇప్పుడు మీరా వర్క్ ఏంటో ఆఫీస్లో చూస్తున్నాను కదా, అందుకే తను నాకు కావాలని అడుగుతున్నాను. తన వల్లైతే నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. ఏంటి బ్రోయిన్లా అందరూ సైలెంట్ అయిపోయారు? ఏం లేదు మాన్సీ, ప్రజెంట్ మీరా ఆఫీస్లో సుపీరియర్ పొజిషన్లో ఉంది. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఈ టైంలో తనని నీకు అసిస్ట్ చేయమని అనడం ఎంతవరకు రైట్ అని ఆలోచిస్తున్నాను. అది మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న క్లాషెస్ వల్ల మీరా హర్ట్ అయిన మాట కూడా నిజమే. సో ఇప్పుడు తన దగ్గర ఈ ప్రపోజల్ పెడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. సార్, మీరు అడిగితే మీరే మ్యామ్ నో అని చెప్పరు. మీ మాట అంటే మీరే మ్యామ్కి అంత రెస్పెక్ట్. సో మీరు చెప్తే ఆవిడ ఖచ్చితంగా ఒప్పుకుంటారు సార్. మాన్సీ మ్యామ్ చెప్పినట్టు మీరా మ్యామ్ లాంటి సీనియర్స్ మాన్సీ మ్యామ్కి సపోర్ట్గా ఉంటే వర్క్లో అన్ని స్ట్రాటజీస్ ఈజీగా నేర్చుకోవచ్చు. మాన్సీ మ్యామ్ ఎలాగో క్విక్ లెర్నర్ కాబట్టి త్వరగానే అన్నింటి గురించి అవగాహన పెంచుకుంటారు. వాళ్ళిద్దరూ బెస్ట్ టీం అవుతారని నా నమ్మకం సార్. అందుకే మీరు ఒకసారి మీరే మ్యామ్తో మాట్లాడాలి సార్, ప్లీజ్. ఓకే అను, రేపే తనతో ఈ విషయం గురించి మాట్లాడతాను. ఆర్ యూ హ్యాపీ మాన్సీ? థ్యాంక్ యూ బ్రోయిన్లా, థ్యాంక్ యూ సో మచ్. పూరాను, నీ నెత్తికి నువ్వే కుంపటి తెచ్చిపెట్టుకుంటున్నావు. ఆ విషయం నీకు తెలీదు. మేం గలిస్తే నీ పరిస్థితి ఏంటో అస్సలు ఊహించలేము. ఏంటను ఖాళీగా ఉండడం దేనికని క్యాలెండర్ పేజ్ చేస్తున్నావా? కాదు శ్రీవారు, ఈ ఆనకట్ట ఖాళీ చేసే డేట్కి ఎంత దూరంలో ఉన్నారో మీకు గుర్తు చేయడానికి ఇలా చేస్తున్నాను. ఓ అవునా, అంటే బెర్త్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియని వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ లాగా దీన్ని చూస్తూ వెయిట్ చేయాలన్నమాట. అంతేగా మరి, ఎదురు చూపుల్లో కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా సార్. ఎంజాయ్ చేయండి. ఫీలింగ్స్ తోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయినా పర్వాలేదు సార్, ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటే చాలు. హలో, ఎవరనుకుంటున్నావు? ఇక్కడ ఆల్వేస్ ఎనర్జెటిక్ తెలుసా? ఎందుకు తెలీదు, ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి కదా ఈ ఆనకట్టలు. ఎంతకీ తీరని ఎడబ. ఇందుకే ఈ కట్టుబాట్లు. పొరపాటున ఏ అర్ధరాత్రో లేచి అల్లరి వేషాలు వేయకుండా ఈ క్యాలెండర్ చూసి డేట్ క్యాలిక్యులేట్ చేసుకుని కామ్గా పడుకోవాలన్నమాట. రోజు అదేగా చేస్తున్నావు. కొన్ని రోజులు కంటిన్యూ చేయండి చాలు. సరే సరే సరే, చాలా లేట్ అయిపోయింది, పడుకోండి. అను, యాక్చువల్గా మరి అది మరి ఏది అంటే అది
ఎలాగూ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి కాబట్టి